రష్యాతో పాటు ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కేంద్ర మంత్రులు. రక్షణ రంగంలో స్వావలంబనకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించడమే లక్ష్యమన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని, ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు కేంద్ర మంత్రులు. మరోవైపు మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందని, డిజిటల్ చెల్లింపులో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదిగిందన్నారు బీజేపీ నేతలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. 73వ పుట్టినరోజు సందర్భంగా పుతిన్కు శుభాకాంక్షలు తెలిపారు. రష్యాతో బంధం బలోపేతం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ద్వైపాక్షిక ఎజెండాలోని పురోగతిని పుతిన్, మోదీ సమీక్షించారని పీఎంఓ తెలిపింది. మోదీ సర్కార్ రైల్వేలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దేశంలో కొత్తగా 4 ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ప్రస్తుతం 41% రైల్వే ట్రాఫిక్ ను తీసుకెళ్లేందుకు 7 కారిడార్లు ఉన్నాయన్నారు. వీటిని బలోపేతం చేసేలా కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నామన్నారు అశ్విని వైష్ణవ్. कैबिनेट का फैसला है ये 4 प्रोजेक्ट, किसी में ऑलरेडी 3 है तो चौथी, जहां पे 2 है वहां पे 3rd and 4th, और एक एक करके पूरे कंप्लीट नेटवर्क का सर्वे चल रहा है. आज जो अप्रूव हुए हैं, रतलाम से बड़ौदा 3rd and 4th लाइन, भुसावल से वर्धा 3rd and 4th लाइन, गोंदिया से डोंगरगढ़ 4th लाइन, बिना से इटारसी 4th लाइन, इस तरह से अप्रूव. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో రక్షణ రంగంలో 3 ప్రధాన అంశాలు ఉన్నాయన్నారు మంత్రి రాజ్నాథ్ సింగ్. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని, ప్రపంచంలో ముఖ్య ఎగుమతిదారుగా మారాలని, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో భారత్ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ 3 సాధించగలిగితే రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా మారుతుందని చెప్పారు. ఢిల్లీలో రక్షా నవచార్ సంవాద్లో పాల్గొన్నారు రాజ్నాథ్. भारत को एक लीडर बनाने के लिए हमें कुछ नए नीश टेक्नोलॉजीज में भी एडवांसमेंट हासिल करनी ही होगी, बल्कि डिफेंस इनोवेशन के क्षेत्र में भी भारत को दुनिया के सबसे अगले देश के रूप में ले जाकर खड़ा कर दें, सबसे अग्रणी देश के रूप में खड़ा कर देंगे. आपके इनोवेशन को हमारी आर्म्ड फोर्सेस के जवान भी सलामी देते हैं. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఫైనల్ రిపోర్టు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. దర్యాప్తులో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ జరుగుతోందని చెప్పారు. ఎయిర్ ఇండియా లాంటి ఘటనలు జరిగినప్పుడు సమస్యకు మూల కారణం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు రామ్మోహన్. The final report is going to take some time. The AIB is doing a very transparent and independent study on the final report. Any time frame, sir? 3 months, 6 months? No time frame. See, we don't want to pressure them into coming up with some hasty report. So they are going to take the necessary time for it. పశ్చిమ బెంగాల్లో వర్షాలు, వరదలకు భారీ నష్టం జరిగిందని, చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు కేంద్ర మంత్రి రిజిజు. వరద బాధితులతో మాట్లాడుతున్నామని, ఇక్కడి పరిస్థితిపై కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పారు. వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుందన్నారు రిజిజు. बहुत भारी नुकसान हुई है, कई जाने भी गए हैं और प्रॉपर्टी नुकसान हुए हैं. इसमें केंद्र सरकार, राज्य सरकार और यहाँ के लोकल जो प्रशासन है वो तालमेल करके काम करना होगा. वापस जाकर के रिपोर्ट बना करके फिर जो ऑफिशियली कार्रवाई जो करना है वो करेंगे. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖతార్లో పర్యటిస్తున్నారు. ఖతార్లో వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులపై చర్చించారు. ఖతార్తో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు పీయూష్ గోయల్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. एक प्रकार से भारत और कतर के बीच आपसी संबंध, आपसी रिश्ते और व्यापार को बढ़ाने के लिए ये वर्ष मील का पत्थर साबित होगा. हम एफटीए की तरफ भी विचार कर रहे हैं कि हम काम शुरू करें. आपस में व्यापार कैसे बढ़ना, एलएनजी का तो $80 बिलियन का कॉन्ट्रैक्ट किया गया है. ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్ ఆహ్వానం మేరకు త్వరలో అక్కడికి వెళ్తున్నానన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్. 2 దేశాల మధ్య బంధాలు బలోపేతం చేసేందుకు తన పర్యటన ఉపయోగపడుతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు.